పటంచెరు బస్టాండ్ దగ్గర ఆటో డ్రైవర్లతో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. निकाल के देख लो पूरा तेलंगाना में अभी तक भी नहीं आया। ये आपका ही पाया केसीआर साहब तो ऑटो पे टैक्स निकाल कोई किसी का कोई प्रॉब्लम नहीं था अभी तक। ఆ రోజు మనమేమో ఇంత ట్యాక్స్ రద్దు చేస్తే ఫిట్నెస్ కూడా ఉండేది సార్. మళ్ళీ అన్న పుచ్చుకున్నట్టు చేసి చాలా కేసీఆర్ సాహెబ్ అయితే ఫిట్నెస్ కూడా రద్దు చేస్తారు, అది కూడా తీసేస్తా. అది కూడా అయిపోతుండే సార్. చాలా ప్రాబ్లం. ఏదైనా తమ్మి ధైర్యంగా ఉండండి, మేము కాపాడుతాం. తొందరపడి దయచేసి ఆత్మహత్యం చేసుకోవద్దు. భార్య పిల్లలు వాళ్ళందరూ ఆగమవుతారు. ధైర్యం కొట్లాడతాం మీకోసం అసెంబ్లీలో. पूरा ताकत लगा के हम आपके लिए लड़ेंगे, आप भरोसे से रहिए। आप అన్న వాళ్ళు భరోసా ఇస్తారు కానీ మాకు బతుకులు చాలా ఆగమైనాయి. మా ఆటోలలో బతుకులు చాలా ఆగమైనా బతకలేకపోతే మా బతుకులు చాలా ఆగమైనా. మాకు ఫ్రీ బస్సు మహాలక్ష్మికి దానివల్ల మాకు బతుకులు ఆగమైనాయి. బతకడం చాలా ఇబ్బందిగా ఉంది. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆదుకోవాలి. మా బతుకులు అర్థం చేసుకొని మా ఆటో డ్రైవర్ల గురించి ముందుకు వచ్చి గవర్నమెంట్ మాకు ఏదైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. మా బతుకులు అసలు కిరాయిలు లేవు, ఫైనాన్స్ కట్టలేకపోతున్నాము, చాలా ఇబ్బందులు ఉన్నాము. అసలు తినడానికి తినలేని పరిస్థితిలో ఉన్నామన్నా. చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. ఇంతకుముందు 1000-1500 సంపాదించుకుంటున్నాము. ఇప్పుడు కనీసం ఒక 200-300 సంపాదించే డీజిల్ పైసలకి రావట్లేదన్న. నా పేరు అశోక్, ఆటో యూనియన్ ఇక్కడనే పటంచెరు నుంచి నడిపిస్తాము. మాకు చాలా ఇబ్బంది ఉందన్న. అసలు బతకడం కష్టంగా ఉంది. ఇంతకుముందు 1000-1500 సంపాదించుకుంటున్నాము. ఇప్పుడు కనీసం 4000 కూడా కావట్లేదు. అవి డీజిల్కి దానికి అవుతున్నాయి. ఆ ఫైనాన్స్ కట్టలేకపోతున్నాము. చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. మాకు గవర్నమెంట్ నుంచి ఏదైనా వాళ్ళు ఏదైనా సాయం చేస్తే బాగుండని కోరుకుంటున్నాము. చాలా బాగుంటుంది. మాకు చాలా అంటే చాలా ఇబ్బంది ఉందన్న. అసలు ఆటోలు ఇచ్చేసి కూలి పనికి పోవాలనుకుంటాం. ఎందుకంటే దీంట్లో వచ్చే 300 దాని డీజిల్కే సరిపోవట్లేదు. కాబట్టి ఆటోలు ఇంటికాడ పెట్టి లేబర్కు మేస్త్రి పనికి పెయింటింగ్ పనికి వెళ్తున్నాం. చాలా మంది ఇప్పటికి ఆటోలు వెళ్ళిపోతారు. చాలా ఇబ్బంది ఉంది. మాకు ఏదైనా మీ గవర్నమెంట్ తరఫున ఏదైనా అయితే బాగుంటుందని వేడుకుంటున్నాం.